హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మీతో చాలానే మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ పోయినసారి బర్త్డేకి బుక్ చేసింది. ఇప్పుడు రెండో బర్త్డేకి నేను ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎట్లా చేస్తున్నాను. ఇవి ఇలా పెట్టాను. ఇవి ఏ విధంగా అయితే పెట్టాను, లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేస్తాను చూడండి. ఈ రోజు నా బర్త్డేను, అందుకనే చెప్పేసి నాకు అసలు ఏం తెలియకుండా ఈ లైటింగ్ సెటప్లు ఇవన్నీ పెడుతున్నట్టుంది మా అమ్మ. నిజంగా కొంచెం కూడా తెలియదు, భలే మేనేజ్ చేసేసింది. కనీసం పేర్లు అవన్నీ రాయటం వచ్చులే గానీ అంత నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే అలాంటిది హ్యాపీ బర్త్డే అని రాసింది, హార్ట్ సింబల్ వేసింది. నార్మల్ అప్పుడు ఏమంటే అస్సలేదు. దానికన్నా ఇంకో పెద్ద విషయం చెప్పాలంటే ట్రైపాడ్ సరిగ్గా పెట్టుకోవడం కూడా రాదు ఫోను. అమ్మాయి అమ్మాయి మాయ్ మాయ్ లేసి రెడీ అవ్వులే, లేగు లే లేగు లేసి రెడీ అవ్వులే. నేనైతే ఇంకా షాక్ లోనే ఉన్నా. బయటేమో ఫుల్ గా వర్షం పడుతుంది, నేను మాత్రం చక్కగా పడుకున్నాను. తీరా చూస్తే మా అమ్మ నిద్ర లేపుతుంది. ఎందుకు లేపుతుందో అర్థం కాలేదు. తీరా చూస్తే ఇదిగో ఈ డెకరేషన్లు అన్ని చేసి పెట్టి ఉంచింది రెడీగా. నేను అసలు నా లైఫ్ లోనే ఊహించలేదు ఇలా మంచిగా డెకరేషన్ చేసి చూపిస్తుంది అని అయితే. ఎందుకంటే ఎప్పుడు నాది నేను చేసుకోవటమే గానీ ఎప్పుడు మా అమ్మ నా కోసం ఏం చేసింది లేదు. ఏమి చేసింది లేదు అంటే డెకరేషన్ అలాంటిది నువ్వు కళ్ళు మూసుకొని నిన్ను తీసుకెళ్తానని చెప్పేసి వీడియో లాంచ్ చేసింది. నేనైతే ఫుల్ షాక్ లో ఉన్నాను. ఇంకా అసలు ఇది నువ్వేనా చేసింది, ఇంకెవరైనా చేశారా అని చెప్పేసి అడిగాను. ఎందుకంటే రాదు కదా అమ్మకి హార్ట్ సింబల్ ఇవన్నీ, కేక్ కరెక్ట్ గా మిడిల్ లో. మీరే విన్నారు కానీ నా మాటల్లో అసలు ఇదంతా ఎప్పుడు చేసిందో ఏంటి అసలు భలే చేసింది, ఊహించలేదు. నా బర్త్డే జూలై 3. కాకపోతే ఏంటి అంటే బద్ధకం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయటం కొంచెం లేట్ అవుతుంది. అలసిపోయాం ఫుల్ గా. నేనైతే మాత్రం ఇంకా అమ్మ కూడా ఫుల్ గా అలసిపోయింది. మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి తమిళ ఎడిట్ చేసి ఇవన్నీ పోస్ట్ చేయడానికి ఇవాళ పట్టింది నాకు. ఇంకా కేక్ అయితే మంచిగా నేనైతే కట్ చేసేసాను. క్యాండిల్స్ అదంతా బాగుంది, చాలా సింపుల్ గా ఉన్నా చాలా బాగుంది. మనకి వేలకు వేలు పెట్టేసి మంచిగా బర్త్డేస్ చేసుకునే అంత అవసరం ఏమి లేదు, కానీ సింపుల్ గా చేసుకున్నా హ్యాపీగా ఉండాలి, లైఫ్ లో సంతోషంగా ఉండాలి. ఒకసారి వేలకు వేలు పెట్టి చేసినా కూడా హ్యాపీనెస్ రాదు. మీ అందరికి డైరెక్ట్ గా ఏటు కేక్ పెట్టలేను కదా, అందుకని ఇప్పుడు పెడుతున్నా, తినేసేయండి అందరూ. టేస్ట్ ఎలా ఉంది? ఇంట్లో అమ్మ మన కోసం ఎన్నో చేస్తూ ఉంటది, అలాంటిది ఆ డెకరేషన్ రాకపోయినా తనకు వచ్చిన దాంట్లో చేసి చూసారా, అది చాలు కదా మనకి. అస్సలు నిజంగా నేనైతే ఊహించను కూడా ఊహించలేదు ఇలాంటిది ఒక మంచిగా డెకరేషన్ చేసి నా కోసం పెట్టిద్ది అని. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటి అంటే ఇవన్నీ ఎలా చేసింది అనేది నాకు ఇప్పటికీ కూడా డౌట్. నాకు ఉంది మనసులో ప్రైవేట్ హాల్ తీసుకొని చేసుకుందాం బర్త్డే అని చెప్పేసి, ఎందుకులే డబ్బులు వేస్ట్ పెద్దగా అనవసరం అని చెప్పేసి అయితే వద్దులే అనుకున్నాను. ఇంతకీ ఈ డెకరేషన్ ఎలా ఉంది, బాగుందా? ఇంట్లోనే సింపుల్ గా కేక్ కట్ చేసేద్దాము, ఇవన్నీ ఎందుకులే డబ్బులు వేస్ట్ అని చెప్పేసి అయితే ఆ మాట మా అమ్మతో చెప్పాను. మా అమ్మ కూడా సరేలే అంది. మరి ఏమనుకుందో ఏమో, నైట్ మరి ఎప్పుడు దాకా చేసిందో ఏమో నాకైతే ఏం తెలియదు. 11కే నన్ను లేపింది. 11కి లేపేసి అయితే ప్రశాంతంగా నన్ను రెడీ అవ్వు అని చెప్తుంది. ఏంటమ్మా అని అడిగితే రెడీ అవ్వ, సరేలే రెడీ అవ్వు అని చెప్పిందిగా. ఏమైంది, రెడీ అవుదాం కేక్ కట్ చేపిస్తుంది అనుకున్నాను. తీరా చూస్తే అంత డెకరేషన్ చేసి పెట్టుంది. ఈ డెకరేషన్ మీకు చిన్నదే కావచ్చు, నాకు మాత్రం చాలా పెద్దది, ఎందుకంటే మా అమ్మ చేసింది కాబట్టి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఏబిసిడీలు రానోడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు. మరి ఈ డెకరేషన్ ఇవన్నీ నచ్చనివి మా అమ్మ డెకరేట్ చేస్తే నేను ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాను. బర్త్డే అంటే ఖచ్చితంగా ఆ రోజు టెంపుల్ కి కన్ఫామ్ గా వెళ్తారు చాలా మంది కూడా, అందులో నేను కూడా ఒకదాన్ని. ఇంట్లో కేక్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటాను లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా బర్త్డేకి మాత్రం కంపల్సరీ టెంపుల్ కి అయితే వెళ్తాను. గుడికి వెళ్తాను అంటే మరి ఏ గుడికి వెళ్తాను అనుకుంటారు? ఖచ్చితంగా నాకు ఎంతో ఇష్టమైన నా హనుమంతుడు టెంపుల్ గా వెళ్తాను. అదేంటక్క హనుమంతుడు టెంపుల్ కే వెళ్తామా, మిగతా టెంపుల్స్ కి వెళ్ళవంటే అలా ఏం కాదు, కొంచెం ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఆ టెంపుల్ కే వెళ్తాను, తరువాత అయితే మిగతా టెంపుల్స్ కి అయితే వెళ్తాను. హనుమంతుడికి బాగా ఇష్టమైనవి ఏంటో కామెంట్ చేయండి మీకు తెలిసినవి. హనుమంతుడికి ఇష్టమైన వాటిల్లో ఇంకొకటి తమలపాకు. నేనైతే ముందు రోజే ప్లాన్ చేసుకున్నాను, గుడికి వెళ్తాను కాబట్టి ఖచ్చితంగా హనుమంతుడికి ఏదో ఒకటి ఇంకొంచెం మంచిగా చేయాలి అని చెప్పేసి ఆగు పూజ లాగా అయితే చేద్దామని అయితే అనుకున్నాను. సో అందుకని అయితే తమలపాకులు అన్ని తెచ్చుకున్నా రెడీగా. దేవుడికి కావాల్సిన సామాగ్రి అవి కూడా అన్ని తీసేసుకున్నాను. ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి బర్త్డేకి కొంచెం కొత్తగా అన్ని కొత్తగా ఉండాలని చెప్పేసి అయితే అన్ని తీసేసుకున్నాను నేను ముందుగానే. తీసేసుకుని ఒక గంటన్నర సేపు అయితే మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరే పూజ చేసేసుకున్నాను. చాలా మంది హనుమంతుడిని తాకకూడదు అంటారు, అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, కానీ చాలా మంది తాకుతూనే ఉంటారు. ఇలా హనుమంతుడిని తాకుతున్నారు అని చెప్పేసి అద్దాలు పెట్టారు, మీరు గమనిస్తే అక్కడ హనుమంతుడి ముందు అద్దాలు ఉన్నాయి. ఆ
డోర్స్ కి అయితే లాక్ కూడా వేసేసారు. ఇప్పుడు లాక్ లేకపోతే నేను పూజ ఎలా చేసుకోవాలని చాలా ఫీల్ అయ్యాను. ఇంక ఇలా కాదు అని చెప్పేసి పంతులు గారికి అయితే ఫోన్ చేశాను. ఇంకా తాళాలు ఉన్నాయి అమ్మ అక్కడే ఉన్నాయి తీసుకోని అయితే చెప్పారు. ఇంకా పంతులు గారు ఆ మాట చెప్పినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లేదంటే నేను ఆయన కోసం తెచ్చినవి అవన్నీ ఏమైపోవాలి. నిజంగా నాకు భలే బాధేసింది. ఇంకా ఎలాగోలా ఉన్నాయి అబ్బా మంచిగా ప్రశాంతంగా చాలా సేపు అయితే పూజ చేసేసుకున్నాను. ఎంతన్నా చెప్పండి మనం ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని ఆలోచనలో ఉన్నా, ఎన్ని టెన్షన్ లో ఉన్నా కానీ ఖచ్చితంగా ఒక్కసారి దేవుణ్ణి మాత్రం అలా దర్శనం చేసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. ఇంకా మా అమ్మ అయితే దండం పెట్టుకుంటుంది. అక్కడ అయిపోగానే కాసేపు కూర్చొని అయితే గంగానమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాము. ఊరుని కాపాడే తల్లి గంగమ్మ తల్లి, ఆ తల్లి దగ్గరికి కూడా వచ్చాము. మిగతా గుళ్ళకి కూడా వెళ్దాము అనుకున్నా బట్ అవన్నీ క్లోజ్ లో ఓపెన్ లో ఉన్నవి ఈ 2 గుళ్ళు మాత్రమే. సో అందుకైతే ఈ 2 గుళ్ళకే వచ్చేసాను. గంగమ్మ తల్లికి పోతురాజు స్వామికి కూడా ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసేసి పలహారాలు అయితే అయిపెట్టాము. ఇంకా దేవుడికి నైవేద్యం కింద అయితే పులిహారాను సద్దాపారం అయితే చేసాము. గంగమ్మ తల్లికి సద్దాపారం అంటే చాలా ఇష్టము. ఇంకా నా హనుమంతుడికి ఏమో పులిహోర అయితే చేసేసాను. ఇంకైతే ఇక్కడ పోతురాజు స్వామికను గంగానమ్మ తల్లికి అయితే హారతి ఇచ్చేసాను. మా అమ్మని కూడా హారతి తీసుకోమన్నారు. మీరు కూడా తీసేసుకోండి హారతి. మీ ఊరిలో మీ గ్రామ దేవత ఎవరో కామెంట్ చేయండి. ఇంకా నాదే కదా బర్త్డే అని చెప్పేసి నేనే కొబ్బరికాయ అయితే కొట్టేసేసాను. నిజంగా ఇంట్లో నార్మల్ గా టిఫిన్ కింద పులిహోర చేసుకుంటే నేను అస్సలు తిన్నా, నాకు నచ్చదు. అలాంటిది దేవుడి కోసం ఏది చేసినా చాలా బాగుంటది టేస్ట్ మాత్రం. నేనైతే ఎంత ఇష్టంగా తింటానంటే అంత బాగుంటది టేస్ట్. నిజంగా దేవుడు ఆరగిస్తాడేమో అనుకుంటా. నేనైతే అంత రుచి వచ్చింది. ఇక్కడైతే మళ్ళీ మార్నింగ్ కొంచెం కేక్ కట్ చేశాను. స్ప్రే కొడుతుంటే రావట్లేదు. నైటే స్ప్రే సగం అయితే అవగొట్టేసాను. ఇంకా సగం వాడదామని చెప్పేసి చూస్తే రాత్రి ఇసిరి కొట్టాను దాన్ని. ఇంకా అదేమో రావట్లా. సరేలేని చెప్పేసి అమ్మ నేను అయితే కేక్ ఏం తినిపించుకున్నాము. ఏదో అలా గుర్తుగా ఉంటదిగా అని చెప్పేసి. ఆల్రెడీ నైట్ అయిపోయింది అక్క ఇంకెందుకు అనుకోవచ్చు. మార్నింగ్ ఈ డ్రెస్ మీద కూడా నేను అలా ఊరికే అలా సరదాగా అయితే కట్ చేశాను. ఇంతకీ డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? ఎప్పుడు కొనేదాన్ని పర్టికులర్ గా బర్త్డేకి వెళ్ళి షాపింగ్ చేసేదాన్ని. బట్ ఈసారి అయితే ఎందుకక్క అని మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ నేను డ్రెస్సెస్ తీసేసుకున్నా ముందుగానే. ఇంకా అందుకని చెప్పేసి అయితే వెళ్ళలేదు. నేను ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్ ఇవన్నీ వాడుతూనే ఉంటాయి. ఎందుకులే అని చెప్పేసి కొంచెం కుర్తీ సెట్ డిఫరెంట్ గా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో చెప్పాలి మీరే. ఇక్కడైతే నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం. అమ్మ దగ్గర అక్షంతలు అయితే వేస్తుంది. అలా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది పెద్దవాళ్ళ దగ్గర. మన ఇంట్లో వాళ్ళే కాదు బయట పెద్దవాళ్ళు ఎవరి చేత తీసుకున్నా మంచిదేను మనకి. ఇంకైతే సాయంత్రం అయిపోయింది. ఇంకెప్పటి నుంచి బిర్యానీ ఇవన్నీ చేయాలి. నేనే చేశాను. నా చేతే చేపించింది మా అమ్మ. ఈ రోజు నా బర్త్డే అయినా సరే నేనే చేయాల్సి వచ్చింది. ఇంకైతే బిర్యానీ, చికెన్ పెరుగు చరీ అయితే చేసేసాను. టేస్ట్ బాగుందని నాకు అనిపిస్తుంది. బట్ బయట తినే వాళ్ళకి ఎలా ఉంటది అనేది నాకు తెలియదు. నాకైతే బాగుంది. ఇక్కడ జోషి అని వచ్చారు. కేక్ కట్ చేయకపోతే అసలు ఊరుకుని ఇలా లేరు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఊరికి అలా కట్ చేసి అయితే వాళ్ళకి తినిపించి నేను తినేసాను. ఏంటో నా కోసం సర్ప్రైజ్ అంట. వాళ్ళిద్దరు నేమ్స్ అయితే ఇప్పుడు మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరేమో జోషి అని పిలవచ్చు మీరు కూడా ముద్దుగా. ఆ చిన్న అమ్మాయి పేరేమో హన్విక, కాకపోతే హనీ అని పిలవండి మీరు, ఓకేనా? మన వీడియోస్ లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు. అందుకని చెప్పేసి మీ అందరికి ఇంట్రడ్యూస్ చేశాను. నా కోసం వీళ్ళు గిఫ్ట్ ప్యాకింగ్ చేయించుకొని మరీ తీసుకొచ్చారు. ఏంటక్క వాళ్ళు అంత చిన్నపిల్లలు అయితే గిఫ్ట్ ఎలా తీసుకొచ్చారు అనుకుంటున్నారా? వాళ్ళ అమ్మకి వీళ్ళు చెప్పుంటారు. వాళ్ళ అమ్మ తీసుకొచ్చినట్టుంది. బాక్స్ ఓపెనింగ్ గానే సిజర్ ఉంది. ఏంటి జోషి అంటే సిజర్ నీ కోసం తీసుకొచ్చామని చెప్తుంది. ఏం తెచ్చారబ్బా అని చెప్పేసి అయితే ఓపెన్ చేశాను. బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చారు. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, నచ్చినాయా మీ అందరికి? జోషి ఏమంటుందంటే అక్క ఒక్కసారి వేసుకో అక్క చూస్తానంది. సర్లే అని చెప్పేసి సైడ్ గా అయితే వేసుకున్నాను. ఇంకా నేను నన్ను ఫోజులు పెట్టమంటుంది. ఇలా పెట్టు అలా పెట్టు వాళ్ళకి చూపించు అంటుంది. ఇంకా ఇంట్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసా కదా, ఇక అవే పెట్టేశాను. వాళ్ళకి చక్కగా తిన్నారు. ఎలా ఉందని టేస్ట్ అడిగాను. బాగుందని చెప్తున్నారు. ఫస్ట్ బిర్యానీ ఇవి తినగానే అప్పుడు థమ్స్అప్ ఇద్దాంలే అని చెప్పేసి అయితే ఇచ్చాను. బిర్యానీ కొంచెం స్పైసీగా చేశాను. వాళ్ళు కొంచెం చిన్న పిల్లలు కదా, మంట పుట్టినట్టుంది. ఇంకా థమ్స్అప్ కూడా ఇచ్చాను. ఇంకా తాగుతూ అయితే తినేసారు. ఇక్కడ స్ప్రే బాటిల్ ఉంటే నేను పడేసాను చెప్పాను. అది తీసుకొచ్చి ఫుల్ గా అయితే ఎగురుతున్నారు. ఫేసెస్ కు పూసుకుంటున్నారు. అసలు మామూలుగా లేదు. సన్నడిగా కాసేపు డాన్స్ లేసారు. ఇంకా స్ప్రే అయితే వాళ్ళ మొహాన్ని అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ గా నవ్వుతున్నారు. ఇది కాకుండా ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఉంది. మా పెద్దమ్మ ఫుల్ గా కేకులు కట్ చేపిస్తుంది అక్కడ ఉండి. నాకన్నా ఆమె హడావిడి ఎక్కువ చేసేస్తుంది మా పెద్దమ్మ. మీ అందరికి వీడియో లాస్ట్ లో చూపిస్తాను. నేను ఇక్కడ చేసుకోవటం ఏమో గానీ అక్కడ మా పెద్దమ్మ హంగామానే ఎక్కువగా ఉంది. బిర్యానీ తెప్పించింది, కేక్ తెప్పించింది, అందరికి పంచి పెట్టింది. అక్కడ నేను వీడియో తీపిచ్చాను, నీకు పంపిస్తాను చూడు అని చెప్తుంది. మీ అందరికి కూడా చూపిమని చెప్పింది. సరేలే చూపిస్తాను అన్నాను. పిల్లల మాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. లేకపోతే చక్కగా వినిపించేదాన్ని వాళ్ళ మాట. ఎప్పుడు స్ప్రే చల్లినా మా అమ్మ తిట్టిద్ది, అలాంటిది నవ్వుతుంది. ఓకే మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్న ఆఫీషియల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్.